ఈ నెల 11వ తారీఖు జరుగు ఎదుల్లాపురం మున్సిపాలిటీ 9వ డివిజన్ కి శేషమ్మక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ డివిజన్ కి నిలబడ్డారు. మీ గుర్తు, నా గుర్తు, హరినాథ్ బాబన్న గుర్తు, ఇందిరమ్మ గుర్తు, హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి శేషమ్మక్కని మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలి అని సన్న బియ్యాన్ని ఇచ్చాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చాం. ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇవ్వటం జరుగుద్ది. 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇంటికి. అంతేకాదు, హరినాథ్ బాబన్ ఎప్పుడూ అడుగుతుంటాడు, ఇళ్ళైతే ఇస్తున్నారు, ఇల్లు స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఇబ్బంది ఉందని. తప్పకుండా ఆ శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే గతంలో తీసుకోలేదో, ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత అర్హులైన పేదవాళ్లకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి దాంట్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నాదే. ఇప్పటికే ఈ గ్రామంలో డ్రైన్లు, రోడ్లు చాలా వరకు పూర్తి చేశాం. అరాకొర ఉంటే ఈ వర్షాకాలం వచ్చేలోపు మిగతావి కూడా పూర్తి చేసే బాధ్యత నాది. రైతుని రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. భవిష్యత్తులో రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని శేషమ్మక్క గుర్తు, మనందరి గుర్తు 11వ తారీఖు ఉదయం హస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీ, అంటే 32 డివిజన్లో హైయెస్ట్ మెజార్టీ ఈ డివిజన్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.